రేషన్ పంపిణీని డిజిటల్ కరెన్సీతో మార్చడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. గుజరాత్ తరహాలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ విధానాన్ని అమలు చేయాలనే యోచనతో విజయం సాధించడానికి విజయవాడ, విశాఖలో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. ప్రతి కుటుంబానికి ప్రత్యేక డిజిటల్ వ్యాలెట్ ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం, పంచదార వంటి పథకాల సరఫరాను డిజిటల్ రూపంలో అందించనున్నారు. ఈ కొత్త విధానంపై కేంద్ర మంత్రులతో సమావేశం అనంతరం రాష్ట్ర మంత్రి నాదెండ్ల వెల్లడించారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ హేమబిందు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి పౌర సరఫరాలకు సంబంధించి ఉన్నటువంటి విధానాలను అది కూడా సమూలంగా మార్పు చేసేందుకైతే కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇందుకు కోసం డిజిటల్ కరెన్సీని తీసుకురావాలని చెప్పి కూడా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గత 3 రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే దీనికి సంబంధించి సూచనప్రాయంగా కొన్ని ప్రకటనలు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం గుజరాత్ లో అమలవుతున్నటువంటి ఏదైతే డిజిటల్ కరెన్సీ విధానం ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలు చేయడానికి అయితే కేంద్ర మంత్రులతో చర్చించడం జరిగింది. కేంద్ర మంత్రులు కూడా ఎందుకు సానుకూలంగా స్పందించినట్టుగా అయితే మంత్రి తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ డిజిటల్ కరెన్సీ అనేది ఏంటంటే ఏదైతే ఆర్బీఐ ఏదైతే ఉందో ఆర్బీఐ నుంచి విడుదల చేసినటువంటి డిజిటల్ రూపాయిని అయితే రేషన్ డిపో వినియోగదారులు, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సబ్సిడీ ప్రకారం ప్రతి నెల రేషన్ సరుకులు ఇస్తున్నటువంటి తీసుకున్నటువంటి ఆ లబ్ధిదారుల ఖాతాలకైతే డిజిటల్ వ్యాలెట్లు అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆ డిజిటల్ వ్యాలెట్లలో ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీలను అయితే జమ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ప్రతి నెల కూడా వినియోగదారుడు రేషన్ డిపోకి వెళ్ళి సరుకులు తీసుకున్న సమయంలో ఆ డిజిటల్ వ్యాలెట్ లో నుంచే ఆ డబ్బులు పే చేయొచ్చు. కాబట్టి దీనికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే విధంగా ప్రతి నెల కూడా వినియోగదారుడికి ఎంత సబ్సిడీ పడుతుంది అనేటటువంటి పారదర్శకమైనటువంటి విషయాలు కూడా తెలుస్తాయి అని చెప్పి అయితే నాదెండ్ల మనోహర్ తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రయోగాత్మకంగా రాష్ట్రంలో తొలిసారిగా విజయవాడ, విశాఖపట్నం జిల్లాలో అయితే దీన్ని అమలు చేయడానికి అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని ద్వారా కూడా ప్రతి నెల తీసుకున్నటువంటి బియ్యము, పంచదార, ఇతర సరుకులు ఏవైతే ఉన్నాయో దానికి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఎంత అనేది అయితే స్వయంగా వినియోగదారుడే తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పి మంత్రి తెలియజేస్తున్న పరిస్థితి. అయితే దీంతో పాటు ఈ డిజిటల్ కరెన్సీ విధానం ప్రవేశపెట్టడంతో పాటు ఏదైతే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పాఠశాలకు అందిస్తున్నట్టు ఆ బియ్యం సరఫరాలో కూడా మార్పులు తేనున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు వస్తున్నటువంటి సన్న బియ్యం, ఫోర్టిఫైడ్ రైస్ స్థానంలో ఇక్కడి నుంచి కూడా స్టీమ్డ్ రైస్ ని అయితే ఇవ్వాలని చెప్పి కూడా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 4000 సంక్షేమ హాస్టల్స్ కూడా ఈ స్టీమ్డ్ రైస్ ని అయితే త్వరలో పంపిణీ చేయబోతున్నట్టుగా అంటే ఈ నెల నుంచే, వచ్చే నెల నుంచే కూడా ఈ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని ద్వారా రేషన్ సరఫరాల్లో సమూలమైనటువంటి మార్పులు, పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం లక్ష్యంగా తెలుస్తుంది. ఈ విధానాన్ని కానీ ప్రవేశపెడితే రాబోయే రోజుల్లో ఇది విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నామని చెప్పి మంత్రి తెలియజేస్తున్నారు. ఈ డిజిటల్ కరెన్సీ అనేది అయితే ప్రత్యేకంగా లబ్ధిదారుడు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఉండదు. డిజిటల్ వ్యాలెట్ ద్వారా ఈ సరుకులు అయితే కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఇవన్నీ కాకుండా రాష్ట్రంలో సుమారు 1000 మార్టులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి అయితే నాదెండ్ల మనోహర్ తెలియజేస్తున్నారు. ఈ మార్టుల ద్వారా ఇచ్చేటువంటి సరుకులు తక్కువ ధరలకి, అంటే కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి ధరలకి ఈ మార్టు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ మార్టులు ఏవైతే ఉన్నాయో వీటికి కూడా చాలా ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా కూడా ఈ మార్టులు ఏర్పాటు చేస్తామని చెప్పి నాదెండ్ల మనోహర్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా వచ్చినట్టయితే రాబోయే రోజులు సామాన్యుడికి సరసమైన ధరలకే సరుకులు సరఫరా చేసే అవకాశం ఉంటుందని చెప్పి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్